కానీ రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేతిలో తుపాకులు పట్టుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూమికి పోతున్నటువంటి కేంద్ర బలగాలను మైన్స్ తోని పేల్చి చంపే ప్రయత్నం చేస్తుంటే దీని శాంతి భద్రత సమస్యగా చూడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తున్నారంటే ఈ రెండు నాలుగల దూరం చూస్తుంటే ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలా ఈయన గతంలో ముఖ్యమంత్రి గారు టీడీపీలో ఉండే మీ టీడీపీలో ఎలిమెంటి మాధవ్ రెడ్డి కాంచాలి వారిని చంపారు. ఇవాళ అప్పుడు మీ నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలిపిరి దగ్గర బాంబులు చంపే ప్రయత్నం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు కాబట్టి వాళ్ళ బతికి బయటపడ్డారు. ఇవాళ అప్పుడు మీ పార్టీ నాయకుడే అనేక మీ పార్టీ నాయకులు కూడా చంపేశారు. ఇప్పుడు మీరున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చంపారు. చిట్ట నరసింహరెడ్డి గారిని చంపేశారు, నరసింహరెడ్డి గారిని రాజ్య నాయకును ఎస్టీ సభ వాళ్ళని చంపేశారు, అజాత శత్రుఘ్న శ్రీపరవారిని చంపేశారు, మలవరావుని చంపేశారు. ఎస్ఐ ముత్తారంలో ఎస్ఐ పోతుంటే బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఎస్ఐ చనిపోతే ఎస్ఐ భార్య సీమంతం పాపం ఆ రోజు ఈ డ్యూటీ చేసుకుని సీమంతం పోవాలని పోతుంటే ఎస్ఐ చంపేశారు ఈ నక్సలైట్లే. ఆ రోజు అదే రోజు చనిపోయిన కానిస్టేబుల్ కొడుకు పుట్టినరోజు ఆడు పాపం ఆ కానిస్టేబుల్ చంపేశారు. దూరదర్శన్ రిపోర్టర్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు. జాతీయ జెండా ఎగరేసేటోడు దేశభక్తులు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ జెండా ఎగరాల్సిందే.